శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పతీకృతవారసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘ సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం సుందరకాండము. హనుమంతుడు సీతావృత్తాంతము నివేదించుట. తరువాత ప్రశ్రవణ పర్వతంపై చిత్రమైన వనములో ప్రవేశించి రామలక్ష్మణులకు సుగ్రీవునకును నమస్కరించి యువరాజును ముందుంచుకుని వానరులు సీతావృత్తాంతమును చెప్పనారంభించిరి. రావణాంతఃపురములో నిర్బంధము, రాక్షస స్త్రీల బెదిరింపులు, సీతకు రామునిపై అనురాగము, రాముని సమీపమున వివరించిరి. అప్పుడు రాముడు సీత ఎక్కడున్నది, నా విషయంలో ఆమె ఎట్లున్నది, ఇది అంతయు చెప్పుడని రాముడు అడుగగా సీతావృత్తాంతమును కోవిదుడగు హనుమంతుని వానరులందరూ ప్రేరేపించిరి. సీతావృత్తాంత కోవిదుడగు హనుమంతుని వానరులందరూ ప్రేరేపించిరి. అప్పుడు హనుమంతుడు సీతాదేవికి ఆమె ఉన్న దిక్కునకు నమస్కరించి సీత ఇచ్చిన చూడామణిని రామునికిచ్చి చేతులు జోడించి ఇట్లు చెప్పెను. 100 యోజనముల సముద్రమును దాటి సముద్ర దక్షిణ తీరమందున్న లంకను ప్రవేశించి తిని. అచట రావణాంతఃపురమున సీతను నేను చూసి తిని. నీపై కోరికతో ఆమె జీవించుచున్నది. ఆమె రాక్షస స్త్రీల మధ్య వారిచే బెదిరింపబడుచున్నది. ప్రమదావనమందు రాక్షస స్త్రీల నడుమ మిక్కిలి దుఃఖపడుచున్నది. జడగట్టిన శిరోజములతో దీనురాలై నిన్నే ధ్యానించుచు నేలపై పరుండి శరీరఛాయ నశించి రావణుని తిరస్కరించి మరణించు నిశ్చయముతో నీయందే మనస్సు కలదై ఉన్నది. ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను మెల్లగా కీర్తించుచు మెల్లగా ఆమెకు నేను విశ్వాసము కలిగించి తిని. తరువాత విషయమంతయు చెప్పి తిని. సుగ్రీవరాముల సఖ్యము విని ఆమె సంతసించినది. నియమముతో కూడిన సదాసారముతో నీ యందు భక్తి కలదై ఉన్నది. చిత్రకూట మందలి కాకాసుర వృత్తాంతమును గుర్తిగా చెప్పినది. ఇక్కడ
నీవు చూసినదంతయు రామునకు తెలుపమని కోరినది. ప్రయత్నపూర్వకముగా దాచిన ఈ చూడామణి ఆయన కిమ్ము చెక్కిలిపై మణిశిలా తిలకము దిద్దిన విషయము గుర్తు చేయమనినది. కష్ట సమయంలో చూడామణిని చూసి నిన్ను చూసినట్లే సంతసించేడు దానినని తెలుపమన్నది. ఒక మాసము కంటే ఎక్కువ కాలము జీవింపనని చెప్పమన్నది. శ్రీరామ, నీవు అడిగినదంతయు చెప్పితిని. సముద్రము దాటు ప్రయత్నము చేయుడు. హనుమంతుడు రామలక్ష్మణులు ఓరడిల్లినట్లు గ్రహించి సీత పంపిన గుర్తును రామున కర్పించి సీత మాట్లాడినదంతయు తన మాటల్లో వివరముగా చెప్పాను. చూడామణి చూసి రామ విలాపము. రాముడు చూడామణిని హృదయమందుంచుకుని దుఃఖింపగా లక్ష్మణుడును దుఃఖించెను. ఆవు హృదయము దూడను చూసి ద్రవించినట్లు చూడామణిని చూసి నా హృదయము దవించుచున్నదని కన్నీరు మున్నీరుగా రాముడు సుగ్రీవునితో పలికెను. ఈ చూడామణి పెండ్లి కాలమున సీతకు అలంకరింపబడినది. యజ్ఞమందు సంతోషించిన దేవేంద్రుడు ఈ మణిని ఇచ్చెను. ఈ మణిని ప్రియురాలు శిరస్సుపై మిక్కిలి శోభించినది. దీనిని చూడగానే తండ్రియు జనక మహారాజును గుర్తుకు వచ్చుచున్నారు. సౌమిత్రి, మణి మాత్రము కనపడుచున్నది, సీత కనపడుటలేదు. ఇంతకంటే దుఃఖమేమున్నది? సీత ఒక మాసము కంటే జీవింపదు. నేను ఆమెను విడిచి క్షణమైనను జీవించలేను. సీత కనపడిన చోటకు నన్ను కూడా కొనిపొమ్ము. ఆమె వార్త తెలిసిన పిదప క్షణమైనా నేనుండజాలను. రాక్షస స్త్రీల మధ్య సీత ఎట్లున్నదో, ఆంజనేయ, సీత ఏమన్నదో యథార్థముగా చెప్పుము. అత్యధిక దుఃఖమును పొంది సీత ఎట్లు జీవించుతున్నది అని దుఃఖభారంతో శ్రీరాముడు ఆంజనేయుణ్ణి అడిగాను. సీతా సందేశమును వినిపించుట. హనుమంతుడు సీత పలికిన మాటలను ఇట్లు రామునకు చెప్పాను. నా కొరకు కాకిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినవాడు రాక్షసులపై అస్త్రప్రయోగమేల చేయట్లేదు? రామా, దానవులు, గంధర్వులు, మరుద్గణము, సురులును యుద్ధములో నీకెదురు నిలువజాలరు. పరాక్రమవంతుడివైన నీకు నాపై ఆందోళన ఉన్నచో వెంటనే సుతీక్షణములైన బాణములతో రావణుని చంపుము. అన్న ఆజ్ఞ గ్రహించి వీరుడైన లక్ష్మణుడైనను నన్ను రక్షింపవచ్చు. అగ్నివాయు సమానులైన రామలక్ష్మణులు సమర్థులయును నన్నేలా ఉపేక్షించుతున్నారు? నేనే మహాపాపము చేసి ఉంటిని కనుకనే సమర్థులై కూడా నన్ను రక్షింపకున్నారు అని సీత మాటలు విని ఆమెతో ఇట్లు పలికి తిని. నీ వియోగ దుఃఖముచే రాముడు కుములుచున్నాడు. ఇది సత్యము, ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. రాముడు దుఃఖాక్రాంతుడు కాగానే లక్ష్మణుడు సంతాపము చెందుచున్నాడు. ఎట్లో నీవు కనిపించితివి, ఇక విచారించవలసిన పని లేదు. నిన్ను చూడవలనని మహోత్సాహంతో ఉన్న వీరులు రామలక్ష్మణులు లంకను భస్మము చేయుదురు. యుద్ధరంగమున బంధువులతో కూడా రావణుని చంపి రాముడు నిన్ను తన పట్టణమునకు కొనిపోగలడు. రాముడు నిన్ను చూసినట్లు గుర్తించుటకు ఏదైనా ఇమ్మనగా నలుదిక్కులు చూసి ఆమె కొంగు శివరముడి వేసిన చూడామణిని నీ కొరకు వసంగినది. మణిని తీసుకుని నేను ప్రయాణమగుచుండగా కన్నీరు కార్చుచు గద్గద కంటియై రాముని చూడబోచున్నావు. నీవెంతో భాగ్యవంతుడువు అని పలికినది.
అప్పుడు నేను, దేవి నా వీపుపై కూర్చొనుము, లక్ష్మణ సుగ్రీవులతో కలిసి ఉన్న రాముని నేడే నీకు చూపించదనని పలుకగా, ఇది ధర్మము కాదు, అవసురాలునై రావణుని శరీరము స్పృశించి తిని స్వవసురాలునై ఉండి ఇప్పుడు అన్యుని శరీరమును స్పృశింపనని ఆమె పలికినది. మరలా ఆమె, ఆంజనేయ, సింహసమానులగు రామలక్ష్మణులను సుగ్రీవుని అందరూ క్షేమమడిగితనని చెప్పుము, నా దుఃఖభారమును తెలియజేయుము, రాక్షస స్త్రీల బెదిరింపులు రామునకు చెప్పుము, నీకు మార్గము శుభమొగ్గాక అని దుఃఖముతో సీత పలికినది. సీత క్షేమముగా ఉన్నదని నీవు విశ్వసింపుము అని హనుమంతుడు సీతా సందేశమును రామునకు విన్నవించెను. సీతా సందేహము, హనుమంతుడు దానిని నివారించుట. మరలా సీత ఇట్లు పలికినది, శ్రీరాముడు యుద్ధమున రావణుని సంహరించి శీఘ్రముగా నన్ను పొందునట్లు బహువిధముల నీవు రామునకు చెప్పుము. ఓ వీరుడా, ఒక్క దినము నీవిక్కడ ఉండదలిసినచో ఏదోనొక రహస్య ప్రదేశమున విశ్రమించి రేపు వెళ్ళగలవు. అల్పభాగ్యురాలినైన నాకు నీ సాన్నిధ్యము వలన నీ దుఃఖము నుండి క్షణకాలమైన మోక్షము లభించును. నీవు పరాక్రమించి వెళ్ళి మరల వచ్చునంతకు ప్రాణములుండునా అని సందేహము కలుగుచున్నది. నీవు కనబడనందున నా దుఃఖము మరలా తీవ్ర రూపము దాల్చును. దానిచే నేను మహాసంతాపము పొందగలను. అది అట్లుండునా ఈ సందేహమునకు సమాధానము చెప్పుము. నీ తోటి వానరులు సుదీర్ఘమైన ఈ మహాసముద్రమును ఎట్లు దాటగలరు? వానర సైన్యమంతయు రామలక్ష్మణులును సముద్రమును దాటి ఇక్కడకు చేరుట ఎట్లు సాధ్యమగును? ఈ మహాసముద్రమును గరుత్మంతుడు, వాయువు, నీవు ముగ్గురే దాటగలవారు. ఇది నా సందేహమని ఆమె చెప్పినది. శ్రీరాముడు సైన్య సమేతుడై వచ్చి యుద్ధమున రావణుని సంహరించి నన్ను కొనిపోవుట వీరవరేణ్యుడు అగు అతనికి తగిన పని. రావణుడు రామునికి భయపడి దొంగిలించి నన్నిక్కడకు తెచ్చినాడు. రాముడు అట్లు అనర్చుడు తగిన పని కాదు. సైన్యములతో లంకానగరము ఉక్కిరిబిక్కిరి చేసి రావణుని తక్కిన రాక్షసులను మట్టుబెట్టి రాముడు నన్ను తన పట్టణమునకు తీసుకుని వెడలుట శ్రేయస్కరము. అట్లు చేయుటకు నీవు సహకరింపుము అని పలికినది. అప్పుడు నేనిట్లు సమాధానం చెప్పి తిని, దేవి, వానర బల్లూక సైన్యములకు అధిపతి అయిన సుగ్రీవుడు మహాబలశాలి. ఈ విషయమున నిశ్చయముతో ఉన్నాడు. అతనికి పరాక్రమవంతులు, మహాబలవంతులు, మనస్సంకల్పం వంటి వారు వాని ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు. వారికి పైని క్రింద పక్కల ఎటువైపైనను పోగల శక్తి కలదు. అమిత తేజస్సాలురైన ఆ యోధులకు సమానులు లేరు. ఎట్టి పనులందైనను శ్రమని ఎరుగనివారు ఆ వానర మహాశయులు. పలుమార్లు వాయుమార్గమును ప్రయాణించి భూమండలమును ప్రదక్షిణము చేసి వచ్చిరి. నాకంటే గొప్పవారు, నాకు సమానులగు వానరులు పెక్కుమంది కలరు. సుగ్రీవుని వద్ద నాకంటే తక్కువవాడు లేడు. గొప్పవారికి పని ఆజ్ఞాపింపరు, తక్కువవానికే పని అందు ఆజ్ఞాపింతురు కదా. నేనే ఇక్కడకు వచ్చి తిని వారి విషయం చెప్పనేలా? కనుక దేవి, నీవు సంతాపం విడువుము, దైన్యం విడువుము. వానర సేనాపతులొక్క గొంతులో ఇక్కడకు వచ్చెదరు. ఉదయించిన సూర్యచంద్రుల వలె రామలక్ష్మణులు నా భుజములపై కూర్చుని వత్తురు. శత్రు సంహారకుడైన రాముని త్వరలో నీవు చూడగలవు.
లంకాద్వారమున అనుష్టంకారము చేయు లక్ష్మణుని శీఘ్రమే చూడగలవు. గోళ్ళు దంతములే ఆయుధములుగా గలట్టియు సింహసార్థుల విక్రయములునగు ఏనుగుల వంటి వానరవీరుల యొక్క సింహానాదములను త్వరలో వినగలవు. వనవాసం పూర్తి చేసి అయోధ్యలో నీతో కూడా అభిషిక్తుడైన రాముని త్వరలోనే చూడగలవు అని ఇట్లు ఇష్టమైన మాటలతో శోకపీడితి అయిన సీతాదేవిని శాంతి పొందినట్లు చేసి తిని. రామాయణ అంతర్గతమైన ఈ సుందరకాండ సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కదా, సుందరే సుందరీ సీత, సుందరే కింనా సుందరం. శ్రీరామప్రభు సౌందర్యం, సీతామాత సౌందర్యం, శ్రీమద్ ఆంజనేయుని శౌర్య పరాక్రమ బుద్ధి కుశలత సౌందర్యం పెనవేసుకుని అత్యద్భుత రచనా సౌందర్య సౌరభంతో గుబాళించిన కాండం శ్రీమద్ సుందరకాండం. దూతగా జీవాత్మ పరమాత్మల అనుసంధాన ప్రదాత అయిన శ్రీ హనుమ సారథిగా నడిపించిన సుందర కావ్యరథము ఇది. రామసుగ్రీవుల మైత్రి, సీతా అన్వేషణలో ఆంజనేయుని పరాక్రమ విభూతి, అనంత వియోగంలో సీతారాములు ఒకరి క్షేమము మరొకరు తెలుసుకున్న మధురానుభూతి, హనుమన్నకు అమ్మ సీతమ్మ దర్శనం కావడంతో వానరగణానికి సీతాన్వేషణ ఫలితం దక్కిన ఆనందానుభూతి, ఇలాంటి సుప్రదమైన అనేక సన్నివేశాల రాశి అయిన సుందరకాండను ప్రవచనం చేసిన విన్నా కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఎందరికో తెలిసిన విషయం. అది నిజం కూడా. ఒక్కసారి జయమంత్రాన్ని స్మరిద్దాం. జయత్యతి బలో రామో లక్ష్మణచ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాపి పాలితః, దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః, హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః, న రావణా సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైచ్చ సహస్రశః, అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలాం, సముద్ధారో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. జై శ్రీరామ్, జై హనుమాన్. లంకలో హనుమంతుడు స్మరించిన ఈ జయమంత్రం ఎవరు స్మరించినా, ఏ పని మొదలుపెట్టినప్పుడు స్మరించినా జయమే కలుగుతుంది. అది తథ్యం. ఇంతటితో సుందరకాండము సమార్పము. మళ్ళీ యుద్ధకాండముతో రేపు కలుద్దాం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.